రెండు శాఖలకు ఒకరే మినిస్టర్. కానీ ఆ రెండు శాఖల మధ్యలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయానికి అడవికి మధ్య నెలకొన్న పంచాయతీ కొండగట్టు అంజన్న సన్నిధిలో రోజుకు మలుపు తిరుగుతోంది. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న సన్నిధిలో అటవీ శాఖ వర్సెస్ దేవాదాయ శాఖ అన్నట్లుగా మారింది. ఆలయ పరిధిలో కీలక నిర్మాణాలున్న 6 ఎకరాల భూమి తమదంటూ అటవీ శాఖ నోటీసులు జారీ చేయడంతో కొండగట్టులో మరోసారి వివాదం మొదలైంది. ఈవో కార్యాలయం, అన్నదాన సత్రం, ఆగమ వేద పాఠశాల వంటి పలు కట్టడాలను కొడిమ్యాల అటవీ భూమిలో చేపట్టారని, ఆ భూమిని అటవీ శాఖకు తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులకు నోటీసులు జారీ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించడంతో కలకలం రేగింది. షోకాజ్ నోటీసులపై కొండగట్టు అధికారులు స్పందించారు. అటవీ శాఖ తమవని చెబుతున్న భూములన్నీ ఆలయానివేనని అంటున్నారు. అయితే ఆలయం మినహా ఇతర ఏరియా అంతా అటవీ భూమి అని ఫారెస్ట్ అధికారులు వాదిస్తూ ఉండడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 35 కోట్ల రూపాయలను టీటీడీ ద్వారా మంజూరు చేయించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వచ్చే నెల 3న ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. అయితే ఈ గొడవ వల్ల ఏం జరుగుతుందన్నది చూడాలి. అయితే మంత్రి కల్పించుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు భక్తులు.